Hello everyone, welcome to Vets Vlog Diary. This is Dr. Mallishwari from Phoenix Pet Hospital, Hyderabad. సో ఓల్డ్ ఏజ్ డాగ్లో రెగ్యులర్ వెట్ చెకప్స్ కానీ కంప్లీట్ బాడీ ఎగ్జామినేషన్ కానీ ఎంత ఇంపార్టెంటో నేను ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకున్నాను. 2 days బ్యాక్ ఒక 10 years ఓల్డ్ ఫీమేల్ ల్యాబ్డార్ అనేది రిఫరల్గా వచ్చింది అబ్డామినల్ స్కానింగ్కి. ఓనర్ కంప్లైంట్ ఏంటి అంటే ఫుడ్ తినట్లేదు అండ్ షీస్ ఫీలింగ్ లిటిల్ లో. ఇంకొకటి అబ్డామిన్ అనేది కొంచెం స్వెల్లింగ్ లా అనిపించింది ఓనర్కి. సో అల్ట్రాసోనోగ్రఫీ చేసాము. చేస్తే ఏమైందంటే కంప్లీట్ అబ్డామిన్ అంతా ఫ్రీ ఫ్లూయిడ్ ఉందన్నమాట. ఫ్రీ ఫ్లూయిడ్ ఉంది. అండ్ లివర్లోకి వచ్చేసరికి అరౌండ్ 2 to 5 centimeters రేంజ్లో ఉన్న గ్రోత్ మాసెస్ ఉన్నాయి. ఈ ట్యూమర్స్ కూడా అయ్యే పాసిబిలిటీ ఉంది. సో దట్ కుడ్ బి ద రీజన్ ఫ్రీ ఫ్లూయిడ్ అనేది అబ్డామినల్ రావడానికి. త్రూ అబ్డామినోసెంటసిస్ వాట్ మాక్సిమం అమౌంట్ వీ కెన్ డ్రైన్ అవుట్, అది మేము డ్రైన్ అవుట్ చేసాము. బట్ ఏంటి అంటే ఈ కేసెస్లో బ్లడ్ టెస్ట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్, నియర్ నార్మల్, వాల్యూస్ అబ్నార్మాలిటీ కానీ ఏమీ లేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అపార్ట్ ఫ్రమ్ లో ఫుడ్ ఇంటేక్ అంతా నార్మల్గానే ఉండింది పెట్కి. ఓనర్ అనేది రియల్లీ వెరీ కన్సర్న్ ఓనర్. హీ ట్రైడ్ వెరీ మ్యాక్సిమం టు బ్రింగ్ హర్ టు నార్మల్. బట్ ఈ కండిషన్లో ప్రోగ్నోసిస్ అనేది చాలా పూర్గా ఉంది. సో ఏం నేను చెప్దాం అనుకుంటున్నానంటే అట్లీస్ట్ మీ ఇంట్లో ఒక 5 years 7 years దాటిన పెట్స్ ఉన్నాయి అనేసి అంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months కానీ వన్స్ ఇన్ 1 year కానీ కంప్లీట్ బాడీ ఎగ్జామినేషన్ చేయిస్తే ఈ కైండ్ ఆఫ్ ట్యూమర్స్ కానీ రీనల్ ఫెయిల్యూర్స్ కానీ ఇంకేమన్నా ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ మనకి తెలుస్తుంది. సో ఇన్ దోస్ కేసెస్ మనం ప్రికాషనరీగా మెజర్స్ తీసుకొని వీ కెన్ ఎక్స్టెండ్ ద లైఫ్ బికాస్ దే ఆర్ నథింగ్ మోస్ట్లీ లైక్ అవర్ ఫ్యామిలీ, నో. సో definitely we can extend or we can take care of the problem. That is the thing. Thank you.